audio jungle. ధన్యవాదాలు శ్రీమతి బుట్టా రేణుక గారు. సీనియర్ పార్లమెంటు సభ్యులు శ్రీ జేసీ దివాకర్ రెడ్డి గారు సాంప్రదాయ ఉపన్యాసం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ కళా వెంకట్రావు గారికి, సభా వేదికపై ఉన్నటువంటి అతిరథులు మహారథులకు, సభ ముందు ఉన్నటువంటి ఆత్మీయులకు అందరికి కూడా నా నమస్కారాలు. నేను ప్రతి మీటింగ్లో ఒకే ఒక్క మాట చెప్తా. ఇవాళ ఈ భారతదేశం ఉన్నంత వరకు కూడా మహాత్మా గాంధీని ఎవరు మర్చిపోలేరు. ఈ ఆంధ్రదేశం మరీ ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులు, కృష్ణా జిల్లా వాసులు సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని తరతరాలుగా ఈ 2 జిల్లాలు, ఈ 3-4 జిల్లాలు ఉన్నంత వరకు మరిచిపోరు. చేసేది ఏముండదు. కానీ నిజాన్ని ప్రజలకు చెప్పాలా. సార్, మీ ముందర మా లాంటి వాళ్ళు ఇదో ఈ పైన కూర్చున్నారే, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని అప్పుడప్పుడు మిస్లీడ్ చేస్తూ అంటారు. నేను ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్, బికాస్ ఐఎమ్ నాట్ ఆస్పైరింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ సార్. బట్ మీకున్నటువంటి 1-2 మంచిని గురించి మాత్రం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి అదే పనిగా నేను ఇటుకొచ్చా. లేకపోతే అనంతపురం నుంచి రావాల్సిన అవసరం లేదు సార్ నాకు. ఇవాళ సార్ ధర్మ పోరాటం మొదలుపెట్టారు మీరు. ఇక మీరు ప్రజల దగ్గర పోయి ఈ ధర్మ పోరాటాన్ని గురించి పదే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను మీకు మనవి చేస్తున్నా. ఎక్కడ కావాలంటే అక్కడ ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం గురించి మీరు ఎంత బాధపడుతున్నారో ప్రజలు గ్రహించారు. ఆబాల గోపాలం 10 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు వృద్ధురాలు వరకు ఈ బీజేపీకి వాళ్ళ జీవితంలో ఓటేసే ప్రసక్తే లేదు. అది అంత డీప్గా మీరు ప్రజలకు తీసిపోయారు. సార్, మీకు గుర్తుందో లేదో, 3.5 సంవత్సరాల క్రితం సుజనా చౌదరి గారు ఉంటున్నారు, ఆ రోజు బాబు ఉన్నాడు, వీళ్ళందరి మీద చెప్పా, సార్ ఇది జరిగే వ్యవహారం కాదు, ఇది విడాకులు తప్పదు సార్. మనకు ఆయన పప్పు చిన్నపిల్లలు బడిపోతే పప్పులు బెల్లాలు ఇట్లా విధిస్తారే, అట్లా మనకు విధిస్తారు, వద్దు సార్, గుడ్ బై కొట్టండి అంటే మీరేమన్నారు? అంతా తొందరపడితే ఎట్లా దివాకర్ రెడ్డి, నాకు తెలియదా ఈ పెద్ద మనిషి సంగతి అని అన్నారు. వద్దులేవా సార్, నేను మీకు ఆ రోజే చెప్పా, ఈరోజు చెప్పా. మీరు ఇంకా ఈ మిగతా కాలం అంతా కూడా ధర్మ పోరాటం అని తిరిగితే కూడా దున్నపోతు మీద వర్షం పడితే అది అట్లా ఇట్లా అంటుంది తప్ప అటు నుంచి కదిలిపోతుందా? ఆ పరిస్థితి ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారిది. ఈ ఒక్క మాటతో చాలు విఘ్నులైన మీరందరూ అర్థం చేసుకోగలరు. మీరు ఇంకా నేను మళ్ళా చెప్తున్నా, మిమ్మల్ని ప్లీజ్ ఒక్కతూరు కాకపోతే కొత్తూరు నా మాటలు మీరు వినాలని నేను మీకు మనవి చేస్తున్నా. సార్, ఎన్ని ఇళ్ళు కట్టారు సార్ మీరు? సార్, ఎన్ని పెన్షన్లు దానా? పెన్షన్లు ఎన్ని పెన్షన్లు చచ్చిపోతున్నారు, మిగిలిపోయిన పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ సార్? 20 రూపాయలకు బియ్యం కొని రూపాయికి ఇస్తున్నారే మీరు. ఏం సార్,
30 20 సార్ అది తీసుకొని మీరు తిన్నా మేము తిన్నా హోటల్ నుంచి బియ్యం ఇడ్లీ తిన్నా దోశ తిన్నా మీ బియ్యమే. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. సార్ ఎన్ని సంచులు సార్ వానమ్మ కడుపు గాల పండకు సంచి ఇచ్చేది మీ పని. 2000 రూపాయలు పెన్షన్, మళ్ళా ఇప్పుడు కొత్తగా చదువుకున్నోడికి డబ్బు ఇస్తామంటున్నారు. ఏది సార్ ఇది? అంటే మీ చేతికి ఎముక లేదా? అడిగినోటికల్లా ఇచ్చేది మీ పని. నేను మనవి చేస్తున్నా, మీరు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీరు వచ్చేటప్పటికి చిప్ప చేత పట్టుకొని వచ్చారు. ఆ చిప్పలో కూడా బొక్కలు ఉన్నాయి, మళ్ళా నీళ్ళు కారిపోయారు. ఆ పరిస్థితిలో వచ్చి హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎన్ని ప్రాజెక్టులు సార్. నీళ్ళ యొక్క ప్రాధాన్యత బాగా తెలిసిన వాడిని నేను. మీరు చేసేటి ఇందాక చెప్పా, చదివా మీ స్కీమ్స్ అన్ని, మీ సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ చదివా. ఇవన్నీ 2 రోజులే సార్ గుర్తుంటాయి. 4వ రోజు గుర్తు పెట్టుకునేవాడే లేడు. ఐఎమ్ సారీ, మీ స్కీమ్స్ నేను వ్యతిరేకిస్తున్నా అనేటువంటి మాట కాదు, ప్రజల్లో ఉన్నటువంటి మాటలు మీకు చెప్తున్నా. మర్చిపోతారు. 1 ఎకరాకు మాకు నీళ్ళు ఇస్తే నేనొక్కనే కాదు సార్ తృప్తిపడేది, నా కొడుకు, నా మనవడు, నా వంశం ఉన్నంత వరకు తృప్తిపడేటువంటి దాన్ని మీరు అక్కడ మోర్ అండ్ మోర్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏదయ్యా పోలవరం మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. నేను పోయి చూసి వచ్చా, చెప్పిన తర్వాత బ్రహ్మాండం. బహుశా తుఫాను వస్తా తప్ప అది అట్లాగే ఉంటుంది. ఇప్పుడున్న మనుషులందరూ ఒక 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో పైకి వెళ్ళిపోతారు. మీరు పోవాల్సిందే, మేము పోవాల్సిందే. కానీ తరాలుగా మా వంశస్థులు, మీ వంశస్థులు, ఈ ప్రజలందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ప్లీజ్ యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఇంతకంటే ఎవడు చేసేవాళ్ళు లేడు. అందుకనే నేను చెప్పా, మహాత్మా గాంధీని మర్చిపోరు ఈ దేశం. సర్దార్ కాటన్ నువ్వు మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. 3వ వాడు నువ్వు మిగలాల. అందుకని నీకున్నటువంటి కష్టం ఏందో బాధ లేదు, ఇబ్బంది ఏందో బాధ లేదు. యూ హ్యాడ్ టు డూ. సార్ ఈ సోషల్ స్కీమ్స్ ఎక్కువ బరువు అయిపోయినాయి సార్. మాకు కడుపుకు బరువు అయిపోయింది, జోబీకి బరువు అయిపోయింది. ప్లీజ్ కైండ్లీ మాకు 4 రోడ్లు వేయండి, మాకు 4 ప్రాజెక్టులు వేయండి. మిమ్మల్ని మేము కాదు, నేనంతో ఎంతో లాభపడ్డా, నేను ఎట్లా మర్చిపోను నిన్ను. కానీ నా వంశస్థులు కూడా మర్చిపోకూడదు. అలాంటి సహాయం చేయాలంటే మీరు కేవలం మాకు నీళ్ళు. ఎందుకంటే 80% వీఆర్ అగ్రికల్చర్స్. ఇవాళ అగ్రికల్చర్ ఉన్నటువంటి లాభము, మాధుర్యము నేను స్వయంగా వ్యవసాయం చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు. ప్లీజ్ టేకప్ ది టాప్ ప్రయారిటీ ఆన్ దాట్. ఈ రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్ చేయండి. మిమ్మల్ని ప్రజలు మర్చిపోరు. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. సార్ ఈ చప్పట్లు కొట్టే రోజంతా తగ్గించి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ రోజంతా కొద్దిగా స్టాప్ పెట్టి ఇటువైపు మీరు ప్లానింగ్ వైపు మొదలు పెట్టాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ధన్యవాదాలు శ్రీ జేసీ దివాకర్ రెడ్డి గారు. ఇప్పుడు లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.